దేవుడి చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. శాసన మండలిలోకి వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తేవడాన్ని తప్పుబడుతున్న కూటమి ప్రభుత్వం దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. మండలిలో జరిగిన రభస తర్వాత కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవుడికి అపచారం జరిగిందని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని 3 పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి నేతలు ప్రెస్ మీట్లు పెట్టాలని ఆదేశించారు. రేపటి నుంచి 26 వరకు వివిధ మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, నిన్న శాసన మండలిలో జరిగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయంలా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశాన్ని తీసుకొని కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి పక్షాలు కావచ్చు, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. నిన్న అసెంబ్లీలో చాలా హీట్ ఏదైతే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో చెప్పులతో అసెంబ్లీ బయట నిరసన తెలిపి శాసన మండలిలో కూడా ఆ చిత్రాలను ప్రదర్శించడంపై కూటమి పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో దుమారం చెలరేగింది. తర్వాత శాసన మండలి సోమవారానికి వాయిదా పడింది. తర్వాత కూడా కూటమి పక్షాలు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా స్పందించాయి. దీనికి సంబంధించి కూటమి పక్షాలన్నీ కూడా ఏదైతే జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు రేపు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ రోజు దేవాలయాల్లో సంరక్షణ కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది కాబట్టి దేవాలయాల్లో సంరక్షణ కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా కూటమి పక్షాలన్నీ కూడా పార్లమెంటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో విలేకరుల సమావేశాలు పెట్టి వైసీపీ యొక్క ద్వంద్వ నీతిని ప్రజలకు వివరిస్తామని చెప్తున్నారు. ఏదైతే నిన్న శాసనమండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర చిత్రపటాలని అమర్యాదగా ప్రవర్తించారు, వాటన్నింటినీ కూడా శాసనమండలిలో ప్రదర్శించి అక్కడ పడేసి వెళ్లిన పరిస్థితి ఉంది. ఏ మాత్రం దేవుడి పట్ల వీళ్ళకి భక్తిభావం లేదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో పాటు లడ్డూ వ్యవహారానికి సంబంధించి కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్డీడీపీ రిపోర్టుకు సంబంధించి కూడా ప్రధానంగా కూటమి చెప్తుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడికక్కడ నిరసన తెలపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనమండలిలో వీరు క్షమాపణ చెప్తేనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవని చెప్తున్నారు. బయట కూడా బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ నేతలంతా కూడా ఎక్కడికక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా స్పందించాలని కూటమి నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో అందరూ ఆ పార్లమెంట్ అధ్యక్షుడు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి తదితర ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఉమ్మడి విలేకరుల సమావేశాలు పెడుతున్నారు. నిన్న సోమవీర్రాజు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. జనసేన నుంచి కందుల దుర్గేష్ మంత్రి కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా దీనిపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా రేపటి నుంచి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించిన మఠాధిపతులు కావచ్చు, చాలా మంది గురువులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, వారందరినీ ఏకం చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. దీంతో పాటు హిందువులకు వ్యతిరేకంగా వైసీపీ వ్యవహరిస్తున్న వ్యవహారాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా తిరుపతిలో కల్తీ నెయ్యికి సంబంధించిన లడ్డూ వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ సభ్య కమిషన్ కూడా వేసింది. ఈ అన్ని అంశాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే హిందూ మతంపై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, నిన్న శాసనమండలిలో దేవదేవుడికి అపచారం చేసిన సంఘటన సంబంధించి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కూడా దీనికి సంబంధించి కౌంటర్ అటాక్ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటూ కూటమి అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రవిచంద్.